మనం మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ, ఆహా ఎందుకు, ఆహా ఎందుకు వద్దు, కారణం ఆడ 2 లక్షల కోట్ల వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. సో ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే, కాబట్టి వద్దు. దాంట్లో కాంట్రాక్టర్లు ఎవడు అంటే ఒకడు ఈనాడు వియంకుడు, ఇంకొకడు బలుసు శ్రీనివాసులు, ఇంకో బినామీ, అంతా ఇల్లే దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకని ఆహా, జగన్ ఏం చెప్పినా ఆహా. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనం, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపు పొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపు పొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాము. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకుముందు ఎప్పుడు జరగల. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. జనసేన ఎమ్మెల్యే అంట మోసం చేశాడని, అత్యాచారం చేశాడని చెప్పి పాపం ఆ పాప ఆందోళన చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇస్తే ఆ పాపను కొడుతున్నారు.